నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 14వ తారీఖు జనవరి నుంచి 20వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా నా యొక్క వారఫలాన్ని ఫాలో చేసినందుకు సంతోషం. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళకి చెప్పండి. అలాగే మీ బంధువులకు స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, మా యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబం మీద ఎప్పటికీ ఉంటాయని తెలియజేస్తూ, మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని మీకు 50 పేజీలు ఫోన్ మెయిల్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలు చెప్తాను. అందుకే దాని పేరు thesimple.astrologer.com అని చెప్పి నేను పెట్టుకున్నాను. ముఖ్యంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆ మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటోలు పంపించండి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు కానీ చూసుకుంటే మేషరాశిలో గురుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో కేతు యొక్క సంచారం, అలాగే శుక్రుడు వృశ్చిక రాశి యందు సంచరిస్తున్నాడు. బుధుడు కుజుడు మనకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు. శని మకర రాశిలో సంచరిస్తూ, సూర్యుడు పూర్తిగా మకర రాశిలో మకర సంక్రాంతికి వచ్చేసాడన్నమాట. అలాగే శని కుంభరాశిలో సంచరిస్తున్నారు. రాహు మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో 12 రాశులకు ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం.